నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వారిని. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణ అలియాస్ బిల్లా సాయి అదృశ్య వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కలకలం రేపుతుంది. 9వ తరగతిలోనే చదువు మానేసిన సాయి కృష్ణపై గతంలో గంజాయి, ఫోక్సో వంటి కొన్ని కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గత ఏడాది డిసెంబర్లో చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అలవాల నవీన్ రెడ్డి హత్య కేసులో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన సాయి కృష్ణ ఏడాది మార్చిలో బెయిల్పై బయటకు వచ్చాడు. జైలు నుంచి వచ్చాక గొడవలకు దూరంగా ఉండాలని భావించి విజయవాడను వదిలి మార్కాపురంలో ఉంటూ చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నాడని అతని తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు చెబుతున్నారు. అయితే 9వ తేదీ నుంచి సాయి కృష్ణ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. సాయి కృష్ణ అదృశ్యం వెనుక కృష్ణలంక పోలీసుల హస్తం ఉందంటూ అతని తల్లి విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మే 9న కృష్ణలంక పోలీసులు తన వద్దకు వచ్చి సిఐ నాగరాజు రమ్మంటున్నారని చెప్పి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారని ఆమె గుర్తు చేసుకున్నారు. అక్కడకు వెళ్లాక సిఐ తనను దుర్భాషలాడుతూ నీ కొడుకు ఎక్కడున్నాడని నిలదీశారని, ఆ రోజే తన ఫోన్ కూడా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు నుంచి తన కొడుకుతో ఫోన్ కాంటాక్ట్ కట్ అయిందని, 3 రోజుల తర్వాత పోలీసులు తన ఫోన్ తిరిగిచ్చినప్పటికీ అందులో సాయి కృష్ణకు సంబంధించిన కాల్ డేటా, ఫోటోలు మొత్తం డిలీట్ చేశారని ఆరోపించారు. స్టేషన్లో సిఐ నాగరాజును బ్రతిమలాలిన వినకుండా నీ కొడుకును చంపేస్తాం, దండ రెడీ చేసుకొని ముందే హెచ్చరించారని, అన్నంత పని చేశారని విజయలక్ష్మి కన్నీరు మున్నీరవుతున్నారు. సాయి కృష్ణను పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేశారని అతని మేనమామ నాగేశ్వరరావు కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు సాయి కృష్ణను దారుణంగా హింసించి చంపేసి శవాన్ని బాత్రూంలో పడేశారని అన్నారు. ఆ తర్వాత ఓ అర్ధరాత్రి 2 కానిస్టేబుల్ 2వీలర్ పై శవాన్ని మధ్యలో పెట్టుకుని వెళ్లి కృష్ణలంక శ్మశాన వాటికలో దహనం చేశారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని కోర్టుకు సబ్మిట్ చేస్తామని స్పష్టం చేశారు. సాయి కృష్ణపై సోషల్ మీడియాలో లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అతను పెద్ద డాన్, తీవ్రవాది అన్నట్లుగా చూపిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గతంలో కొన్ని తప్పులు చేసినా ఇప్పుడు మారిపోయి బ్రతుకుతున్నాడని, ఒకవేళ కేసులు ఉన్నా చంపేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. కొడుకు ఎక్కడున్నాడో ఆచూకీ చెప్పాలని, ఒకవేళ చంపేసి ఉంటే కనీసం చివరి చూపు కోసం శవాన్ని లేదా అంత్యక్రియలు చేసుకోవడానికి బూడిదైన ఇవ్వాలని ఆ తల్లి విలిపిస్తున్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఆరోపణలపై కృష్ణలంక సిఐ నాగరాజు వివరణ కొరగా ప్రస్తుతం తాను ఈ విషయంలో ఏమీ మాట్లాడినని చెప్పారు. విజయవాడ సౌత్ ఏసీపీ డాక్టర్ మానస కూడా స్పందించేందుకు నిరాకరించారు. ఈలోగా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా జూన్ 29న సాయి కృష్ణను తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం, విపక్షాలు కూడా టార్గెట్ చేయడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. 2 రోజులు సింగపూర్ టూర్ ముగించుకొని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి కీలక సమీక్ష నిర్వహించారు. సాయి కృష్ణ అదృశ్యం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ మొత్తం వ్యవహారంపై సీనియర్ ఐపీఎస్ అధికారితో సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం ఉదయం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాధితురాలైన విజయలక్ష్మిని పరామర్శించి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం స్పందించడం కొంచెం లేట్ అయినా బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.